20 years of excellence. Sun International Institute of Tourism and Management. హాయ్ హలో వెల్కమ్ టు ఐటీ. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో కొత్తగా మార్కెట్లోకి మన మ్యూచువల్ ఫండ్స్లోకి అమ్మని ఎంట్రీ ఇస్తున్నారు. సో దాంతో మార్కెట్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా? హౌ ఇస్ ఇట్ గోనా బీ? ఓకే, ఇట్స్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఓకే, అంటే ఇద్దరు జైంట్స్ ఆర్ షేకింగ్ హ్యాండ్స్ అండ్ కమింగ్ టు ఇండియా. బ్లాక్ రాక్ అండ్ జియో, రిలయన్స్, ముఖేష్ అంబానీస్ జియో. బ్లాక్ రాక్ అని అది వరల్డ్స్ లార్జెస్ట్ బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ with about 13 or 12 to 13 trillion dollars of assets under management. One of the largest one, BlackRock. So వాళ్ళ ఆపరేషన్స్ వరల్డ్ వైడ్ ఉన్నాయి వాళ్ళవి. దే ఆర్ ఇన్ టు వేరియస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నారు. వాళ్ళతో జియో యాజ్ యూ నో, రిలయన్స్, ముఖేష్ అంబానీ జియో ఈజ్ ఇండియా నెంబర్ 1 అని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏ ఫీల్డ్లో కూడా వాళ్ళు దే ఆల్వేస్ ట్రై టు బీ ది నెంబర్ 1 అని పెర్ఫార్మర్ అనుకోవచ్చు వాళ్ళు. మనం దే గాట్ డీప్ పాకెట్స్. వాళ్ళ స్ట్రాటజీగా మూవ్ అవ్వడం కానీ, పాలసీని షేప్ చేయడం కానీ, వాళ్ళు ఏ ఫీల్డ్లో ఎంటర్ అయిన వాళ్ళు దే ట్రై టు బీ ది బెస్ట్ ఇండియాలో వాళ్ళు. సో ఇలాగ ఇండియాలో బెస్ట్, గ్లోబల్ బెస్ట్ కలిసి ఇద్దరు హ్యాండ్ షేక్ చేసుకుని కమింగ్ టు ఫార్మింగ్ 50-50 జాయింట్ వెంచర్. అంటే నోబడీ ఈజ్ బిగ్గర్, బోత్ ఆర్ సేమ్. ఆ జేబులో కూడా వాళ్ళు. ఓకే. సో ఇద్దరు కలిసి ఈ మ్యూచువల్ ఫండ్ ఇండియా లాంచ్ చేయడం అనేది చాలా సిగ్నిఫికెంట్ స్టెప్ అని అనుకోవద్దాన్ని మనం. బ్లాక్ రాక్ ఇంతకుముందు ఇండియాలో ఒక 15 years ఉంది. బ్లాక్ రాక్ డిఎస్పీ అని ఒక కంపెనీతో వాళ్ళు ఎలైనా ఇండియాలో వాళ్ళ సర్వీసెస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు మార్కెట్ చేశారు. అప్పుడు ఆ మైనారిటీ పార్ట్నర్ వాళ్ళు ఐ థింక్ 40% షేర్ హోల్డర్, 60% వాజ్ డిఎస్పీ గ్రూప్. సో 2023లో వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు. అంటే వాళ్ళు మైనారిటీ కాబట్టి వాళ్ళ వ్యూస్ కానీ వాళ్ళ డెసిషన్స్ కానీ ఎక్కువ ఇంప్లిమెంట్ చేయలేకపోయి ఉండొచ్చు. సో దే హ్యావ్ ఎగ్జిటెడ్ ఇన్ 2023 అండ్ నీడ్లెస్ టు మెన్షన్ జియో సీజ్ ఆపర్చునిటీ అండ్ టైడ్ అప్ విత్ బ్లాక్ రాక్ 2023లో. మార్కెట్ సర్వే చేసి ఎలా లాంచ్ చేయాలో ఆలోచించి 25లో మొన్న వాళ్ళకి అప్రూవల్స్ అన్నీ వచ్చాయి మ్యూచువల్ ఫండ్ లాంచ్ చేయడానికి. దే ఆల్సో అపాయింటెడ్ కీ పీపుల్ ఇన్ ఫర్ కీ ఆపరేషన్స్ అపాయింట్మెంట్ కూడా జరిగాయి జియో బ్లాక్ రాక్కి. సో హౌ విల్ ఇట్ ఇంపాక్ట్ ది ఇండస్ట్రీ అంటే, ఇందా నేను చెప్పినట్టు ముఖేష్ అంబానీ గ్రూప్ కానీ వీళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళు బాగా లార్జ్ స్కేల్లో వాళ్ళు దే ప్లే ఇన్ ఏ వెరీ లార్జ్ ఫార్మాట్ వాళ్ళ ఆపరేషన్స్ ఉంటాయి. కామన్ ఇన్వెస్టర్కి వాళ్ళు వాట్ దే ప్రొనౌన్స్డ్, వాట్ దే సెడ్ ఇన్ వేరియస్ ఇంటరాక్షన్స్, డిస్కషన్స్ ఈజ్ కామన్ ఇన్వెస్టర్కి బెనిఫిషియల్గా మేము ఉండబోతే మా ప్రోడక్ట్స్ అని వాళ్ళు అనౌన్స్ చేస్తారు వాళ్ళు. దట్ మీన్స్ చూసే వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఇంకా వాళ్ళు ట్రిమ్ చేసి లీన్గా చేసి ఒక యావరేజ్ ఇన్వెస్టర్కి బెనిఫిషియల్ చేసే ప్లాన్స్ ఉన్నారని అర్థమవుతోంది. హౌ అండ్ బై హౌ దే విల్ గోన్ టు డూ అది నీడ్స్ టు బి సీన్ unless they roll out their final plans. ఓకే. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఇండియాలో దాదాపు 70 lakh crores బిజినెస్ ఇండియాలో. ఓకే. ఎవ్రీ ఇయర్ ఇట్స్ గోయింగ్ ఎట్ 15% year-on-year growth. ఓ మై గాడ్, హ్యూజ్ వేరియేషన్. హ్యూజ్. సో అందుకే therefore it's not surprised that both Mukesh Ambani, Jio and also BlackRock would like to take a pie of the growing mutual fund industry. రైట్. అంతేకాకుండా వీళ్ళు ఐఎమ్ షూర్ అంటే మన పెనిట్రేషన్ ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ ఇంకా తక్కువ అని చెప్పుకోవాలి యాజ్ అపోజ్ టు గ్లోబల్ వెస్టర్న్ కంట్రీస్. మన ఇండియాలో ఈఎం ఇందాక 70 lakh crores అని చెప్పాను మన మ్యూచువల్ ఫండ్స్ది. మన జీడిపి వచ్చేసి $4.5 trillion. అంటే దాదాపు మేబీ 400 lakh crores అని అనిపిస్తుంది లెక్క చూస్తే అది. అంటే 70 lakh crores మాత్రమే మన పెనిట్రేషన్ మ్యూచువల్ ఫండ్స్, 400 lakh crores జీడిపి అని తెలిసింది మనకి. ఇప్పుడు యుఎస్ వెళ్ళినప్పుడు యుఎస్లో మ్యూచువల్ ఫండ్ ఏఎం ఈజ్ అబౌట్ 120% మోర్ దాన్ ద జీడిపి. వాళ్ళ జీడిపి $30 trillion. మ్యూచువల్ ఫండ్ ఏఎం ఇస్ క్లోజ్ టు $40 trillion.
అంటే అక్కడ అంత ఎక్సెసివ్ పెనిట్రేషన్ ఉంది వాళ్ళ సొసైటీలో. రైట్. అవన్నీ ఓవర్నైట్ అవ్వలేదు. ఈ బ్లాక్ రాక్ అని ఇలాంటి ఫిడెలిటీ అని చాలా ఉన్నాయి ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ ఇన్ యుఎస్. అవన్నీ 100-150 నుంచి వాళ్ళ మార్కెట్స్లో మూవ్ అవుతున్నాయి అవన్నీ కూడా. సో దేర్ఫోర్ ఇండియా విల్ టేక్ టైమ్, బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్. అప్పుడే స్టార్ట్ అయిపోయింది మ్యూచువల్ ఫండ్ జర్నీ స్టార్టెడ్ వెరీ బిగ్ వే. 50% గ్రోత్ ఈజ్ నాట్ ఆర్డినరీ గ్రోత్, ఇట్స్ వెరీ సిగ్నిఫికెంట్ గ్రోత్ అని చెప్పుకోవాలి. రైట్. సో ఇంత గ్రోత్ ఆపర్చునిటీ దీంట్లో సెక్టర్లో ది బిగ్గెస్ట్ ప్లేయర్స్ రావడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అని మనం చెప్పుకోవాలి నా లెక్కలో. సో ఈ టైఅప్ వల్ల గ్రోత్ అయితే డెఫినెట్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఎస్ డెఫినెట్గా ఉంటుంది. సో అంటే డెవలప్మెంట్ ఉంటుంది, బట్ విచ్ సెక్టర్ కెన్ వి సే? నో, మ్యూచువల్ ఫండ్ ఏ సెక్టర్ని స్పెసిఫిక్గా ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ ఆపరేట్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ది సెక్టర్స్, ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ అన్ని సెక్టర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు టు మేక్ ఏ మార్క్ ఫర్ దెమ్సెల్వ్స్, ఐఎమ్ షూర్ దే విల్ ఈట్ అవే స్మాలర్ ప్లేయర్స్. ఓకే. దే కన్సాలిడేట్ చేస్తారు వాళ్ళు. సో దాంట్లో చిన్న చిన్న ప్లేయర్స్ హు ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు ది ఇన్వెస్టర్స్ ఫార్ అండ్ వైడ్, అలాంటి దగ్గర జియో విల్ కమ్ ఇన్ అండ్ మేబీ టేక్ దెమ్ ఓవర్ అట్ గుడ్ ప్రైసెస్ అండ్ దెన్ హెల్ప్ దెమ్ రన్ ద బిజినెస్ టు ఫార్ అవే ప్లేసెస్ యాజ్ వెల్. బికాజ్ మన పెనిట్రేషన్ రూరల్ మార్కెట్స్ ఇంకా తక్కువ అని చెప్పుకోవాలి. Tier 1 అంటాం, అంటే మెట్రోస్ లేకపోతే మేజర్ సిటీస్, మేజర్ టౌన్స్ మనం ఫోకస్గా ఉంపిస్తాం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఇన్వెస్టర్ కాన్సన్ట్రేషన్. విలేజెస్లో వెళ్ళాలి అంటే ఇంకా బాగా గట్టి నెట్వర్క్ కావాలి. దాని జియో కెన్ డెఫినెట్లీ ఆఫర్ దట్ కైండ్ ఆఫ్ నెట్వర్క్ టు రీచ్ అవుట్ టు స్మాలర్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు యాసిస్గా మొన్న మెనీ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ కమ్ విత్ వెరీ స్మాల్ టికెట్ సైజ్ ఆల్సో. అంటే ₹100 కూడా ఎస్ఐపి చేయొచ్చు అని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా ముందుకు వస్తున్నాయి. అంటే ₹100 చేయొచ్చు అంటే చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు, గ్రామాల్లో పాండబ్బ పెట్టిన వాళ్ళు, లేకపోతే పుష్ కార్ట్ అమ్ముకునే పళ్ళు అమ్ముకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా నెలకి ₹100 చేయొచ్చు, రోజుకి ₹50 చేయొచ్చు. అలాగే వాళ్ళు అట్రాక్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే స్లోగా అది స్నోబాల్ అయి పెరుగుతుందని గట్టి నమ్మకం ఉంది. వీటన్నిటికీ జియో మంచి సహకారం చేసి బాగా చేయగలదు. ఓకే. సో వన్స్ పీపుల్ గెట్ టు నో, క్యాచ్ చేసుకుంటే దట్ వాట్ ఈస్ ద గుడ్నెస్ ఇన్ ఇట్, దెన్ డెఫినెట్లీ వాళ్ళే వస్తారు అన్న ఒక థాట్ ప్రాసెస్ తోటి మీరు చెప్పినట్టు మార్కెట్ని మెల్లిగా వాళ్ళ వైపుకి తిప్పుకుంటున్నారు. అండ్ విచ్ ఈస్ యాక్చువల్లీ అ గుడ్ థింగ్ ఫర్ అవర్ ఫైనాన్షియల్ గ్రోత్ అని చెప్తున్నారు. దిస్ టైఅప్ ఇస్ గోయింగ్ టు మేక్ మార్క్ అని చెప్తున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ. అంతేకాకుండా బ్లాక్ రాక్ యూఎస్ బేస్డ్ అండ్ గ్లోబలీ నెంబర్ 1 కాబట్టి అక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా జియో విల్ బి ఏబుల్ టు లీవరేజ్ అండ్ బ్రింగ్ టు ఇండియా. ఓకే. సో అలా బెస్ట్ పార్ట్నర్స్ కలవడంతో మనకి బెస్ట్ అవుట్పుట్ వస్తుందని హోప్ చేయొచ్చు నా ఉద్దేశం. ఓకే సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ వండర్ఫుల్ ఒపీనియన్స్ దట్ దిస్ విల్ బీ లైక్ ఒక మార్క్ లాగా ఉంటుంది అని చెప్తున్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అండ్ హోప్ దట్ మన ఫైనాన్షియల్ గ్రోత్ ఇంకా పెరగాలి అండ్ వీ షుడ్ గో యాజ్ ఫాస్ట్ యాజ్ వీ క్యాన్ టు ద 3rd place అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.